మా ఇంటిల్ల పాదికి ఫేవరెట్ రెసిపీ అయిన పుల్లపప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు 4-5 ఎండుమిరపకాయలు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు 1 కప్పు పెసరపప్పు కూడా వేసుకొని 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ పోసుకొని పెసరపప్పు 70 to 80% కుక్ అయిన తర్వాత చిటికెడంత పసుపు కొంచెం చింతపండు వేసుకొని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటే పుల్లపప్పు రెడీ. పుల్లపప్పు అన్నానని పుల్లగా ఉంటది అనుకున్నారు, పులుపు అస్సలు ఉండదు. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అంత చెమటలు కారుతున్నా తుడుచుకుంటూ పుల్లపప్పు వండి మీ అందరికి ముద్దలు కలిపి నోట్లో పెడుతుంది కదా. ఇంతకీ ఈవిడెవరక్క అంటారా? మా అక్కండి బాబు. ఎంతమంది అడిగారు నన్ను మీ తోడి కోడల్ని చూపించండి ఒకసారి అని. మా తోడి కోడలే సొంత అక్క చెల్లెళ్ళే ఈ రోజుల్లో తనుకొని తలకలు పోసుకుంటున్నారు. మీరు తోడు కోడలైనా భలే అన్యోన్యంగా ఉన్నారే అనుకుంటున్నారా? మేము కూడా గొడవ పడతాం. గొడవ పడ్డాక హ్యాపీగా వండుకొని ఫుల్ గా తిని పడ్డ గొడవ మర్చిపోతాం.